తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ నల్గొండ జిల్లా సాలిగౌరారం మండల పరిధిలోని మాధారం పేర్కా కొండారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న నీలకుంట చెరువు అక్రమ విషయాన్ని స్వయంగా పరిశీలించారు. ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నీల సముద్రం చెరువు అవుతుందో మన కళ్ళారా చూస్తున్నాం. ఎక్కడెక్కడ కట్టలు కట్టి వాళ్ళు ఏ విధంగానైతే ఆక్రమించారో దాదాపు 50 ఎకరాలు ఆక్రమించారు. ఈ చెర్లో ఉండాల్సిన ఆ 50 ఎకరాల నీళ్లు ఉండాస్తే దాదాపు 50 ఎకరాలకు నీళ్లు పడతాయి. ఆడ ఊగుల మింగిర్రు, ఇసుకను మింగిర్రు. ఎవరైతే ఇది 2017లో ఎవరైతే వీళ్ళ కోసం పట్ట చేసిర్రో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా నేను. ఎందుకంటే ఇది ఈనాడు కట్టింది కాదు, ఈ ప్రభుత్వం కట్టింది, ఏ ప్రభుత్వం కట్టింది కాదు. ఇప్పుడున్న జనరేషన్ పుట్టన్నాడే దాదాపు 100 ఏళ్ల కింద కట్టిన చెరువులు. ఆనాడే ఈ ప్రజానికానికి ఈ విధంగా వ్యవసాయ రంగానికి మన ప్రాధాన్యత ఇయ్యాలని ఆనాడు కాకతీయ రెడ్డి రాజులు ఈ చెరువుల గొలుసుకట్టు చెరువు నిర్మించడం జరిగింది. ఇవాళ మనం చూస్తాం, అక్కడ పెద్ద చెరువు చూస్తాం, అది ఫ్లోటింగ్ ఎక్కువ అయితే అక్కడ వేస్ట్ గా పోతాయని ఇక్కడ దీనికి దీన్ని డైవర్ట్ చేసి ఈ చెరువులు కూడా నింపడం జరిగింది. కనుక నింపిన చెరువులను వాళ్ళు అక్రమంగా 2017లో ఆక్రమించుకొని అది కట్టలు చూడండి మీరు. ఎందుకంటే గౌరవ ఇవాళ అన్ని ఛానల్స్ కూడా వచ్చినాయి. నేను ఛానల్స్ కూడా విజ్ఞప్తి చేస్తాను, ఈ ప్రపంచాన్ని తిరగాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా జనాభా ఎక్కువైందా లేకపోతే వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండాలి. గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ తెలిసి కూడా వాళ్ళు ఇవాళ చెరువును ఆక్రమించుకోవడం జరిగింది. పట్టా చేయించుకున్న వాళ్ళను ఎమ్మటే కూడా గవర్నమెంట్ చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.